సత్యమందు నిన్ను ప్రతిష్ఠ చేసుకో ప్రభు అంటున్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యం సత్యం. అంటే వాక్యమందు ప్రతిష్ఠించుకో. ప్రభు నీ వాక్యం ఏం చెప్తే అది చేస్తాను, నీ వాక్యం చెప్పనది నేను చెయ్యను, అంతే. ఎవరన్నా బలవంతం చేయని. ఎవరైనా అడిగితే హేతు అడగండి, ఎందుకు చెయ్యాలి అడగండి, ఎందుకు చెయ్యాలి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పుడు నేను హిందువునే, తద్దినాలు పెట్టలేదు. తద్దినం అంటే సంవత్సరానికి ఒకసారి ఆ రోజున పెడతారు. తత్ దినము అంటే తద్దినం అంతే. మీరు కొంతమంది పొత్తర్లు అంటారు, లేకపోతే ఇక్కడ మనవాళ్ళు ఏం చేశారంటే జ్ఞాపకార్థ కూడిక అని పెట్టేశారు. మళ్ళీ అటింగ్ ఇటు మార్చారు, జ్ఞాపకార్థ కూడిక అన్నారు. మళ్ళీ కూడిక, మళ్ళీ కృతజ్ఞత కూడిక, స్తుతి కూడిక అంటారు దానికి. వాటిది ఇవన్నీ అబద్ధాలు. అసలు ఉద్దేశం ఏంటంటే సంవత్సరం అయింది, ఆ రోజున వాడికి ఏదో చేసేయాల్సింది చేసేయాలంటే. వాళ్ళేమో ఎవరినో పంతులనో బ్రాహ్మణునో పిలిచి భోజనం పెడతారు, మనం వీళ్ళందరికీ భోజనం పెట్టేస్తే అయిపోతుంది. భోజనం పెట్టడం అనే కార్యక్రమం జరగాలి, అది ఉద్దేశం, అంతే. వ్యర్థమైనటువంటి ఆచారం పాటించడం మానేస్తున్నారా? నేను తద్దినాలు పెట్టలేదు. కొంతమంది అడిగారు, ఏమరా మీ నాన్నకి తద్దినం పెట్టవా? వేమన ఒక పద్యం చెప్పాడు, చిన్నప్పుడే చదివాను. పిండములు చేసి పితృదేవతల తలపోసి కాకులకు మేపు గాడిదలారా, పియ్యతినడి కాకి పితరుడిట్లాయరా అన్నాడు. పిండములు చేసి పితృదేవతలను పిలిచి కాకులకు మేపుతున్న గాడిదలరా అన్నాడు. ఈ పెంట తినే కాకి పియ్య తినే కాకి పితరుడు, నీ పితరుడు ఎట్లయ్యాడు? నేను అడిగేవాడిని, ఇది చెప్పి దీనికి సమాధానం చెప్తే నేను తద్దినం పెడతా అనేవాడిని. ఆ పంతులు ఏమనేవారంటే, ఒరే నాయన నువ్వు పెట్టకపోతే మానేసి మా కడుపు కొట్టగనేవారు. అర్థమైందా? వారికి తెలుసు ఇటువంటి వ్యర్థమైనవి ఎన్నో లోకంలో ఉన్నవి. ఇవన్నీ ఆచరిస్తూ ఎట్లా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం? ఎట్లా దేవుని సన్నిధికి, దేవునికి దగ్గరకు వెళ్ళిపోతాం?